ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఎవరనే ప్రశ్నకు జవాబు వచ్చేసింది. తన కూతురు కిమ్ జూయే తదుపరి పాలకురాలు అనే సంకేతాలను ఇచ్చేశారు. ఈ కారణంగానే తన కూతురును తరచూ అధికారిక కార్యక్రమాలకు తీసుకొస్తున్నారని తెలుస్తుంది. తన తండ్రి మరణించే నాటికి కిమ్ జోంగ్ ఉన్కు పెద్దగా పాలన అనుభవం లేదు. తన కూతురుకు అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తుంది. చిన్న వయస్సులోనే పార్టీపై అధికార పీఠంపై కూతురుకు అవగాహన కల్పించాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపులు ఈ నెలాఖరులో జరగనున్న పార్టీ కీలక సమావేశాల మీద కేంద్రీకృతమయ్యాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఆయన కుమార్తె అయినా అవుననే అంటుంది దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దేశ భావి నేతగా తన కూతురు కిమ్ జూయే దేశానికి తదుపరి నాయకురాలు అని ప్రకటించేందుకు కిమ్ జోంగ్ ఉన్ సిద్ధమవుతున్నారు. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేశారు. కిమ్ తన కుమార్తె కిమ్ జూయేను మొదటిసారిగా 2022లో ప్రపంచానికి పరిచయం చేశారు. క్షిపణి పరీక్షను తిలకించేందుకు తనతో పాటు తీసుకొచ్చారు. అప్పటి నుంచి తరచూ తండ్రితో కలిసి ఆయుధ పరీక్షలు, సైనిక కవాతులు, ఫ్యాక్టరీల ప్రారంభం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 2023లో దేశ రాజధాని ప్యాంగామ్లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరోసారి కనిపించింది. నాటి నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుంది. గతేడాది సెప్టెంబర్లో కిమ్ చైనా పర్యటనకు కుమార్తెను వెంటబెట్టుకెళ్లారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన కిమ్ జూయే తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుంసుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ ను సందర్శించింది. అక్కడ మొదటి, రెండో తరం పాలకులైన ముత్తాత కిమ్ టూ సంగ్, తాత కిమ్ జోంగ్ టూల మాసోలియంలున్నాయి. తమ కుటుంబ నాయకత్వం, చరిత్రను కూతురుకు పరిచయం చేయడమే కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశమని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ఈ నెలాఖరున అధికార కమ్యూనిస్ట్ పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. అధ్యక్షుడు కిమ్ వచ్చే 5 ఏళ్లలో సాధించాల్సిన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలను వెల్లడించడంతో పాటు తన అధికార నియంత్రణను పదిలం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ సమావేశాల్లో అందులో భాగంగానే కుమార్తెకు పార్టీలో ఫస్ట్ సెక్రటరీ పోస్ట్ ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ పోస్ట్ అధికారికంగా కిమ్ తర్వాత నెంబర్ 2వ స్థానం వంటిది. ఈ నేపథ్యంలో అందరి చూపులు కిమ్ జోంగ్ తీసుకోబోయే నిర్ణయం మీదే నిలిచాయి. కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబ పాలనను 4వ తరంలోనూ కొనసాగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ వయసు 41 ఏళ్లు కాగా ఆయన కూతురు కిమ్ జూయే వయసు 14 ఏళ్లు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ఆమెకు నాయకత్వ తర్ఫీదు ఇవ్వాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ, దౌత్య, సైనిక, పాలన వ్యవహారాలపై అవగాహన పెంచుకొని తన రాజకీయ వారసురాలిగా ఎదగగలదని కిమ్ ఆశిస్తున్నారు. వర్కర్స్ పార్టీలో నెంబర్ 2 స్థాయిని కలిగిన మొదటి సెక్రటరీ పదవిని కూతురికి కిమ్ జోంగ్ ఉన్ కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. వయసు తక్కువగా ఉన్నందున ప్రస్తుతానికి ఆమెకు చిన్న పదవినే కేటాయించే ఛాన్స్ ఉందని మరికొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా కిమ్ జూయేకు 2 తోడబుట్టువులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరి వివరాలు ఎవరికీ స్పష్టంగా తెలియవు. ఉత్తర కొరియాను మొదటి నుంచి పాలిస్తున్నది కిమ్ కుటుంబమే. 1948 నుంచి 1994 వరకు కిమ్ టూ సంగ్ దేశ అధ్యక్షునిగా ఉన్నారు. ఆ తర్వాత 1994 నుంచి 2011 వరకు కిమ్ జోంగ్ టూ ఏకఛత్రాధిపత్యంగా నిరంకుశంగా ఏలారు. అనంతరం 2011 నుంచి ఉత్తర కొరియా అధికార పీఠంపై కిమ్ జోంగ్ టూ కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్న తరువాత అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో అత్యున్నత స్థాయి పదవిలో కూతురు కిమ్ జూయేను కిమ్ జోంగ్ ఉన్ నియమిస్తారని తెలుస్తోంది. కిమ్ జోంగ్ ఇల్, కిమ్ టూ సంగ్, కిమ్ జోంగ్ ఉన్లు సైతం దేశ పాలక పగ్గాలను చేపట్టే ముందు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో వివిధ కీలక పదవి బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు ఆ దిశగానే కూతురుని కిమ్ జోంగ్ ఉన్ రెడీ చేస్తున్నారని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. 2010లో కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ టూ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడంతో వారసుడిగా తెరముందుకు వచ్చారు. 2011లో తండ్రి చనిపోయాక కిమ్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికీ ఆయనకు సరైన పాలనాపరమైన అనుభవం లేదు. అలాంటి ఇబ్బంది రాకూడదనే కుమార్తెకు ముందుగా తగు అనుభవ పాఠాలు నేర్పించి అధికారం అప్పగించే ఆలోచనలో కిమ్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా 1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబంలోని పురుషులే ఆ దేశాన్ని పాలించారు. కిమ్ జూయే ఒకవేళ తదుపరి పాలకురాలిగా మారితే దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలుస్తారు. ఇంత చిన్న వయసులోనే తన కుమార్తెను ప్రజల ముందుకు తీసుకురావడం కిమ్ జోంగ్ ఉన్ వ్యూహంలో భాగం కావచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
అధికారం చేపట్టడానికి ముందే తన కుమార్తె ప్రజలకు గుర్తుండిపోయేలా చేసే వ్యూహంగా భావిస్తున్నారు. కాగా కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలిగా ఆయన సోదరి కిమ్ యో జోంగ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆమె పేరు మొదటిసారిగా 2014 మార్చిలో ప్రస్తావనకు వచ్చింది. ఆమె కిమ్ కంటే 4 ఏళ్ల చిన్నది. వీరిద్దరూ స్విట్జర్లాండ్లో విద్యాభ్యాసం చేశారు. కిమ్ యో జోంగ్ అధికార వర్కర్స్ పార్టీలో సీనియర్ అధికారిగా ఉన్నారు. 4 ఏళ్ల క్రితం కూడా కిమ్ ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి. దాంతో తదుపరి అధ్యక్షురాలు అతని చెల్లెలు కిమ్ యో జోంగ్ అంటూ వార్తలు వచ్చాయి. కాగా కిమ్ జోంగ్ ఉన్ కు అన్న కూడా ఉన్నాడు. ఆయన పేరే కిమ్ జోంగ్ నామ్. తన సోదరుడి పాలన నచ్చక మకావ్కు శరణార్థిగా వెళ్లాడు. అయితే ఆయన్ని 2017లో కౌలాలంపూర్ విమానాశ్రయంలో కొందరు వ్యక్తులు హత్య చేశారు. అయితే తన సోదరుడిని కిమ్ జోంగ్ ఉన్ చంపించాడనే ఆరోపణలు ఉన్నాయి. హత్యకు ముందు నామ్తో మాట్లాడిన వారు ఉత్తర కొరియా వాసులేనని మలేషియా అధికారులు తెలిపారు. దీన్ని ఖండిస్తూ ఉత్తర కొరియా ఆదేశంతో సంబంధాలను తెంచుకుంది.